యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. యేసు నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. యేసు నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు నువ్వు చాచుదు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిత్యముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అండర్లైన్ చేసుకోండి. ఈ రాత్రి మనం నేర్చుకునే అనుభవం ఏంటంటే, యవనస్తుల గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. రోజు ఎక్కువ యవనస్తులు కనపడుతున్నారు. అందరూ ఇద్దరు ముగ్గురు ఉన్నారు ముసలోళ్ళు, అందరూ యవనస్తులుగా ఉన్నారు. నలుగురు ఉన్నారు ముసలోళ్ళు, నలుగురు ఐదుగురు ఉన్నారు, అందరూ యవనస్తులే. మీకు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం అండి. యేసు ప్రభువారు తన శిష్యుడైన పేతురుతో మాట్లాడుతున్నాడు. ఆయనతో మాట్లాడి సాగిన తర్వాత అతని మనస్సాక్షిని గ్రహించే దేవుడు కదా యేసయ్య. ఎప్పుడు కూడా మనుషులు పైలోపు చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని, హృదయ ఆలోచనని, హృదయ తలంపుల్ని చూస్తాడు. ఒకరు చూడండి, వివేకులని వాళ్ళు మనిషిని చూస్తే కనిపెడతారు. మనిషిలో ఈ మనిషి మంచిదా, అది ఈ మనిషి చెడుదా, ఆ మాటలో కానీ, లేకపోతే వాళ్ళు నడిచే నడవడిలో కానీ, ప్రవర్తనలో కానీ, వాళ్ళ చూపు విషయంలో కానీ మనుషులు కొంతమంది కనిపెడుతుంటారు, కొంతమంది కనిపెట్టలేరు. కానీ సర్వశక్తిమంతుడు అందరినీ హృదయాలను ఎరిగిన దేవుడు కనుక ఆయన అంటున్నాడు, పేతురు ఇప్పుడు నువ్వు యవనుడు, ఇప్పుడు నీవు చెప్పాలి నాకు, నువ్వు యవనస్తుడు, నువ్వు యవనస్తురాలు. ఇప్పుడు నువ్వే చేస్తావంటే నీకు ఇష్టమైనట్టుగా పోతావు, కానీ పెద్దోడు చెప్పినట్టుగా నీ ఇష్టం. ఎందుకంటే నీలో శక్తి ఉంది, నీలో బలం ఉంది, నీలో అందం ఉంది, నీలో అన్ని లక్షణాలు ఉన్నాయి. అందుకని నీ ఇష్టంగా పోతావు. నువ్వు ముసలైన తర్వాత నీ నడుము నేను లేపాలంటే ఒకటి నీ నడుము కట్టాలి. నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటకి నిన్ను పిలిచిపోతాడు. అంటే వాడు ముసలైపోయి కదా, నీకు ఇష్టం కాని చోట తీసుకెళ్తాడు, కానీ నీకు ఇష్టమైన చోటికి తీసుకెళ్తాను. ఒక్కొక్కటి వెళ్ళాను నేను. అక్కడ ఆయనకి ఇద్దరు కొడుకులు, మంచి ఏ క్లాస్ అయిన డాబా ఉంది. ఆమె అంత ముసలం అయిపోయింది. మాట తీరు బాగుంది, అన్నీ బాగుంది. ఆమె వేసేది చూడండి, ఆమె ముసలి అయిపోయింది కదా, ఆమె తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకుండగా బయట కాస్త వరందాకి తాతీలు అయి కట్టి దాంట్లో పెట్టారు. ఆమెకు ఇష్టంగానే చోట పెట్టారు. కష్టపడి కట్టుకున్న డాబాలో ఉందా లేదు. ఎందుకంటే ఆ ముసలి అయిపోయింది. నేను అక్కడే ఉంటానంటే ఊరుకుంటారు, నువ్వు అక్కడే ఉంటే నువ్వు రాజు చేస్తావు అని ఆమె చేశారు. ఆమెని బాగున్నప్పుడే తీసుకొచ్చి ఒక వసారు దించి ఆ వసాటు చీరలు కట్టి అంటాం కొంచెం పొడిగా పెట్టారు, మనసు వేసి. నేను ప్రార్థన చేసి వచ్చిన తర్వాత అయ్యారు వందాలని నేను కూడా గబాలు వెళ్ళి వందాలు అమ్మాను. అయ్యా నాకు ప్రార్థన చేయ్యా, హుషారుగా ఉంది మనిషి. కానీ చూస్తే లేచినంత అంతలో డాబాలో ఉంచుకోండి ఆమెని ఒక పక్కని. అంటే ఇష్టంగానే చోట ఆమెని ఇష్టంగానే చోట. అందుకయ్యా నేను తొందరగా వెళ్ళిపోవాలని ప్రార్థన చేయంటే అన్నిటి చేశారని. అవును, కొంతమంది పరిస్థితి ఉందన్నమాట. అందుకని ఇక్కడ అంటున్నాడు యేసయ్య అంటున్నాడు, నువ్వు ఎవరై ఉన్నావు కనుక, ఎవరితో ఉన్నావు కనుక ఇప్పుడు నీకు ఇష్టమైన నన్ను అడుగుతావు. కానీ నువ్వు ముసలోడు అయిపోతే నీకు ఇష్టంగా చోట నిన్ను మోసుకుని పోయి పక్కన పడ్డారు. వాస్తవ కాదా? 190 మంది అద్దె జరుగుతుంది. ఎంత ఆస్తి సంపాదించి ఎన్ని బిల్డింగ్లు కట్టినా ఏంటంటే ఆ తల్లిని అట్లా, తండ్రిని ఎవరైనా సరే ముసలాల్ని అట్లా చూస్తారు. కొంతమంది అయితే బాగా చూస్తారు, అదిలోయ. కొంతమంది అయితే తల్లిది తండ్రి బాగా చూస్తారు. కనుక ఆ ప్రియమైన జన్ బిడ్డలారా బాగా చూస్తారు. ఆ చూసిన వాళ్ళు మరి మన కవలమమ్మ వెళ్ళిపోతుంది, తొట్టి ఇరిగిపోతే ఆమెకు రెగలేని పరిస్థితి అయిపోయింది. ఆ తల్లిని తన కుమారుడే చక్కగా ఆ రూమ్లో పెట్టి ఆమెను పసిపిల్లలాగా చేసి శుభ్రం చేసి పౌడర్ రాసి అంత సెంటు అన్ని పూసి చక్కగా
గదిలోకి వెళ్తే మంచి సువాసనగా ఉండేటట్టు చేశాను. కానీ 3 సంవత్సరాల దాకా మా మంచంలో ఉంది. 3 సంవత్సరాలు అట్టాకి ఇష్యూ లేకుండా తల్లి చూశారు. నేను స్తోత్రం హల్లో అలా చూసేవాడు తక్కువ. ఎప్పుడు చచ్చిపోయిందని చూసేవాడు ఉంటారు కొంతమంది. కానీ ఆయన తల్లిని బాగా చూశాడు. ఆమె కూడా మరి ఇక టైం అయిపోయింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. హల్లోయ. కొంతమంది అలా చూడండి, పట్టుకున్న డాబాలోనే ఉంచాడు, డాబాలోనే చూశాడు. ఈ రాత్రి మీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ యేసుప్రభువు చెప్తున్న మాట, మీరు యవనస్తులై ఉన్నారు కనుక మీకు ఇష్టమైన చోటకి వెళ్తారు. మీరు ముసలు అయిపోతే మిమ్మల్ని ఇంకో వ్యక్తి మిమ్మల్ని అడుగట్టి మీకు ఇష్టమైన చోటకి మిమ్మల్ని మోసుకుపోతారు కనుక జాగ్రత్త అని చెప్పాడు. అల్లోయ. ఈ యవనస్తులకు ఉండే విషయాలు ఏంటో నేను 3 మాటలు క్లుప్తంగా చెప్తాను, చక్కగా వాక్యం. అల్లోయ. యవనస్తుల్లో 3 విధాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే యవనస్తులకి సొంత నిర్ణయం ఉంటుంది. యవనస్తులకి ఏమని చెప్పండి? సొంత ఆలోచన, సొంత నిర్ణయం ఉంటుంది. కానీ తల్లిదండ్రుల ఆలోచన, తల్లిదండ్రుల మాట అందరూ ఎన్నో. కొంతమంది యవనస్తులకి ఎట్లుంటే కొంతమందికి వాళ్ళ సొంత ఆలోచన ఉంటుంది. మొట్టమొదటి పాయింట్. రెండవది ఏంటంటే యవనస్తులు మొండితనంగా ప్రవర్తిస్తారు. ఎట్లా ప్రవర్తిస్తారు? మొండితనంగా ప్రవర్తిస్తారు. అంటే మొండితనం అంటే చెప్పండి, మాట్లాడదు తల్లి, ఇక దాని మీదే ఉంటుంది. ఎవరు నువ్వు తెచ్చిందాక నేను తిన్నాను, అది తీసుకొచ్చి తింటా, లేకపోతే అప్పటి మొండితనం పోతారు మన పాత్ర. మూడోది యవనస్తులు ఏమవుతారంటే తొందరగా బెండ్ అయిపోతారు, అంటే లొంగిపోతారు. తొందరగా లొంగిపోతారు. దేనికి? మంచిగా చెడుగా? అది చెడుకు లొంగిపోతారు. అందుకే ఈ యవనస్తుల గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన దావీదు రాశాడు. ఏమని రాశాడంటే చూడండి, దేవుని వాక్యంలో 119వ కీర్తన 9వ వచనం అంటాడు ఒక మాట. 119వ కీర్తన 9వ వచనం అంటే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టే కదా. కొంతమంది యవనస్తులు దేవుని వాక్యం వింటే ఆ వాక్యాన్ని బట్టి తమ ప్రవర్తన జాగ్రత్త చేసుకుంటారు. తన ప్రవర్తన, తన నడవడి, తనకున్న ఆలోచనలన్నీ కూడా మార్చుకుని యవనస్తులు దేవుని కొరకు జీవిస్తారు. అందుకే యవనస్తులు దేని చేత వాళ్ళు శుభ్రంగా ఉంటారంటే వాక్యం. వాక్యం ఏ యవనస్తులు అయితే చక్కగా అయిందో, ఈ యవనస్తులు చక్కగా వింటారు. వారి హృదయంలో వాక్యం ఉంది కనుక ఇక వారు పాపం చేయాలంటే వాళ్ళ నిర్ణయాల మీద ఉంటారు. కానీ వాళ్ళు పెద్దల నిర్ణయాల మీద, పెద్దల ఆలోచన మీద ఉంటారు. అందుకే దావీదు చిన్నప్పటి నుంచి కూడా దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక, దావీదు చిన్నప్పటి నుంచి కూడా దేవుని కలిగి ఉన్నాడు కనుక ఆ వాక్యం నుంచి చిన్నప్పుడే పెద్దవాళ్ళు చెప్పే మాటలన్నీ విని దేవుని స్తుతించుకుంటా గొర్రెలు మేపాడు. అందుకే దేవుని స్తుతిస్తూ ఉన్నాడు కనుక సింహాన్ని చంపేశాడు, తోడేలను కూడా చంపేశాడు, 600 జానైన గొలియాతును కూడా. ఎందుకంటే దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని మాట అన్నాడు, కానీ తన ప్రవర్తన దిద్దుకున్నాడు. ఈనాడు చాలా మంది మందిరానికి వస్తున్నారు కానీ ప్రవర్తన దిద్దుకోలేకపోతున్నారు. ఎంత వాక్యం విన్నా కొంతమంది దిద్దుకోలేకపోతున్నారు. దిద్దుకోమని దేవుని వాక్యం చదివిస్తుంది. ఎందుకంటే దిద్దుకుంటేనే మనము రేపు ఆశ్రయించబడతాం, ఆత్మీయులు బలపడతాం. అందుకే అక్కడ చెప్పాడు అనమాట. అదే 11వ వచనం కూడా అంటాడు. ఇప్పుడు ఆయన అంటాడు, దిద్దుకున్నవాడు ఎట్లుంటాడు? ఇప్పుడు దిద్దుకున్నవాడు ఎట్లుంటాడంటే, ఇది నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు. రెండు ప్రేమించాడు. వాక్యం ద్వారా తన ప్రవర్తన దిద్దుకున్నాడు, వాక్యం ద్వారా తన అలవాట్లు మార్చుకున్నాడు, వాక్యం ద్వారా తన బ్రతుకే మార్చుకున్నాడు. కనుక ఇప్పుడు ఆయన అంటాడు, దేవా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు వాక్యం ద్వారా నడిచేవారు, వాక్యం ద్వారా శుద్ధీకరించబడ్డ వారిలో ఏముందంటే వాక్యం ఉంచుకుంటారు కానీ ఇక పాపాన్ని ఉంచుతారు. అర్థమైన వాటిని ఉంచుతారు. సోదరు చెప్పండి, అర్థమైన సోదరు చెప్పాలి. హల్లెలూయ. అందుకే మనము నువ్వు ఎవరో కనుక నీ ఇష్టం చోటకి వెళ్తావు. నువ్వు ముసలి అయిపోయినాక నిన్ను ఇంకో నడుము కట్టి నీకు ఇష్టం కాని చోట, అతనికి ఇష్టమైన చోట తీసుకెళ్ళి మోసుకెళ్ళి పడేస్తాడు. అప్పుడు మన పరిస్థితి ఏమైంది? అందుకే మనం ముందే జాగ్రత్త పడితే మనం ఎవరు కూడా ఎక్కడికి తీసుకెళ్ళలేదు. సోదరు చెప్పండి, మనం ఏం చెబుతాం అదే వాళ్ళు వింటారు. మనం ఏం చెబుతా అదే అంటారు, పెద్దవాళ్ళు ఏం చెప్తారు అదే అంటారు. ఎందుకంటే వారు పెద్దవారు ఎవరి కాలం నుంచి కూడా దేవుని భయం భక్తులు ఉన్నారు కనుక వారి బిడ్డలు కూడా వాళ్ళని అట్లాగే చూస్తారు. హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీరు చెప్పేది యవనస్తులో 3 పాయింట్లు చెప్తాను అనుకున్నాను. అందుకే దావీదు వాక్యం ఉంచున్నాడు ఎవరి కాలంలో, ఆ వాక్యాన్ని ఉంచున్నాడు కనుక తన ప్రవర్తన దిద్దుకున్నాడు కనుక అతను దేవుడు ఆయనని మహారాజుగా చేయటమే కాదండి, ఆయన బలవను ఆయన పేరు అతను
ప్రపంచంలో ఎవరు కూడా ఆయన పేర్కొండి ఎవరు ఉండరండి. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏ వాక్యం చెప్పు దావీదు ఎక్కడో చోట ఒక చోట మనకు కనపడదు. ఎందుకంటే దావీదు కుమారుడే యేసు ప్రభువారు. హల్లెలూయా. దావీదు కుమారుడే యేసు ప్రభువారు. అందుకే దావీదుని మాత్రం తప్పక యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు దావీదుని కూడా జ్ఞాపకం చేసుకుంటారు. రోగులు జ్ఞాపకం చేసుకుంటారు, పాపులు జ్ఞాపకం చేసుకుంటారు, మరి ప్రాణాపాయించిన జ్ఞాపకం చేసుకుంటారు. కనుక మనం కూడా ఈ దావీదు తన వాక్యం ద్వారా తన ప్రవర్తన దిద్దుకున్నాడు కనుక ఇప్పుడు దేవుని పాపం చేయకుండా ఏముంచుకున్నాడు చెప్పండి? వాక్యాన్ని ఉంచుకున్నాడు. వాక్యం ఉంచుకోవాలి. నోట అంటే వాక్య మాటలు రావాలి, వాక్యమనే పాటలు రావాలి, వాక్యమనే ప్రార్థన రావాలి. అలా నీ వచ్చినప్పుడు తప్పక నీ ఎవరి కాలంలో దేవుడు నిన్ను బహుగా ఆస్వాదించును కాక. యవనస్తుడైన దావీదును ఆస్వాదించాడు. గొర్రెలు కాసే ఒక వ్యక్తిని గొప్ప రాజుగా చేశాడు. కనుక మనము కూడా దావీదు వలె ఉండడానికి వాక్యం ద్వారా మన ప్రవర్తన దిద్దు కావాలి. ఇక్కడ దిద్దుగానే ఉన్నారు. వాళ్ళు సొంత నిర్ణయం ఏంటో చెప్తాను నేను. ఇప్పుడు మొట్టమొదటి ఏంటంటే యవనస్తులు ఏమైందని చెప్పాను, సొంత నిర్ణయం ఉంటుంది. ఏ నిర్ణయం ఉంటుంది? సొంత నిర్ణయాలంటే వాళ్ళ ఇష్టమైన మాటలే, వాళ్ళ ఇష్టమైన పనులు చేస్తారు. అది ఎవరు చేశారో చూద్దాం. బైబిల్ గ్రంథంలో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము చూడండి. అందరూ కూడా న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము మొట్టమొదటి వచ్చింది చదవండి. న్యాయాధిపతుల గ్రంథం సంసోను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన సంసోను తిమ్నాతులకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒక ఆమెను చూశాను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలను ఒక దాన్ని చూశాను. మీరు ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలో గాని నా జనులో గాని లేదనుకొని ఆ సున్నతి పొందని ఫిలిష్తీయులు కన్యకను తెచ్చుకుంటకు వెళుచున్నావా అతన్ని అడిగారు. అందుకు సంసోను చూడండి ఇదే సొంత నిర్ణయం అంటే ఆమె నాకు ఇష్టమైంది కనుక ఆమె నా కొరకు తెప్పించమని చూసారండి. ఇదే సొంత నిర్ణయం అంటే అండర్లైన్ చేస్తాడు. సంసోను నాజరు చేయబడ్డవాడు, దేవునికి ప్రతిష్ఠించబడినవాడు, దేవుని అభిషేకం కలిగిన వాడు, దేవుని బలం కలిగిన వాడు. 300 నక్కలు పట్టుకుని నక్కను పట్టుకోవడం సామాన్యం. ఎంత వేగంగా పరిగెత్తాడు. 300 నక్కలు రేత్రి కూడా పట్టుకున్నాడే. ఊరు వద్ద పట్టుకోవటం రాత్రి కూడా పట్టుకుని 300 నక్కల్ని 150 జతలుగా చేసి ఆ తతల ఆ 2 తాకల మధ్య ఒక డ్యూటీకి పెట్టి కట్టి అర్ధులేడంట పిలిపిలిశాలలో తోలాడు. అటువంటి గొప్ప బలాచుడు సింహాన్ని అవలేలంగా మెడకాయ పిసి చంపేశాడు. అంత బలాచుడు. ఒక పచ్చి గాడి ఎముక పట్టుకుని 1000 మందిని పిలుపుని చంపాడు. అలాంటి బలాచుడు 3 మనుగుల ఉక్కు స్తంభాన్ని పూణ్య బాల్ తన్నట్టుగా బాల్ పిల్లలు అక్కడ కూడా అక్కడ ఆడుకున్నట్టుగా ఆడి దాన్ని ఆపర పడేశాడు. ఆ పిలిపిలి దేశానికి ఉన్న తిమ్నాథ్ కొన్న పట్టణానికి ఉన్న ఆ గేటు పీకి ఆపర పడేశాడు. అంత బలాచుడే. ఎవరో చూసావా? నానా అమ్మా నేను తిమ్నాథ్లో ఒక ఫిలిష్తీయుల కుమార్తెని చూశాను, నాకు ఆమె ఎత్తుకొచ్చిన పెళ్లి. అప్పుడు తల్లిదండ్రులు అరే వాళ్ళు సునకలేని వాళ్ళు అయ్యా, వాళ్ళు సునకలేని అన్యులు కనుక వాళ్ళు సునకలేదు అంటే వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళకి దేవుని ప్రతిష్ఠ లేదు కనుక వద్దయ్యా. మనకి ఎంతమంది చక్కని పిల్లలు ఉన్నారుగా, ఎంత చక్కని పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకు పిల్లలు చేసుకయ్యా అంటే నాకు ఇష్టమైంది, నాకు దాన్ని ఆ సొంత నిర్ణయం తీసుకుని తల్లి మాటలు లేదు, తండ్రి మాటలు లేదు, దేవుని అభిషేకము దేవుని బలాన్ని కూడా పోగొట్టుకోవడానికి అతను ఆ సొంత నిర్ణయం తెల్లి ఆ ఫిలిష్తీయుల పిల్లల కోసం వెళ్తే ఆ ఫిలిష్తీయుల పిల్లల్ని అతను ఆమెకు ఒక ఆయనకి ఇచ్చి రాడని ఇంకొక ఆమెకి ఇంకొక ఆయనకి ఇచ్చేసాడు. ఆ పిల్ల ఎవరు ఆ పిల్ల తండ్రి అది తెలుసుకుని రెండో వాడిని తీసుకుని రెండో ఆమె చేసుకుని అయ్యా నాకు ఇంకో కూతురు ఆమెగాని సక్కని చెప్పి ఆమె చేసుకోమంటే ఆ రాత్రి ఫిలిష్తీయుల సర్దార్లు వచ్చి నీ వాడికి పిల్లనిస్తావని చెప్పి ఆ పిల్లని ఆయన్ని సంత ఆ ఇల్లు కాల్ చేశారంట ఫిలిష్తీయులు. అక్కడి నుంచి వచ్చినాడు ఎడ రావాలి ఇంటికి వచ్చి అమ్మ మీరు చెప్పిన మాట వినలేదు, నేను నా ఇష్టంగా పోయాను, ఆడికి వెళ్తే ఆ పిల్ల లేదు ఏమీ లేదు, ఆ మొదటి పిల్ల ఎవరికి వచ్చేసాడు, రెండో పిల్లద్దాం అనుకుంటాడు, ఆమె కాలు చంపేసేసాడు అని ఇంటికి వచ్చి అమ్మ మీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు. చెప్పలేదు అనుకునేసి చెప్పండి షోరేకు లోయలకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? షోరేకు లోయలు ఏముందంట? ఢిల్లీలో ఉందంట. ఏముంది చెప్పండి? ఆ ఢిల్లీ దగ్గరికి వెళ్ళి అక్కడే ఉంది తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. సొంత నిర్ణయం తీసుకుంది. సంసోను ఢిల్లీలో ఒళ్ళో పడిపోయి తన జీవితాన్ని పాడు చేసుకుంది. 2 కళ్ళు పాడబడి
దేవుని అభిషేకం వాడు ప్రతిజ్ఞ చేయబడ్డవాడు. దేవుని మాట ఎన్నుకున్నా, తల్లిదండ్రుల మాట ఎన్నుకున్నా, పిల్లలను ప్రేమించి పిల్లల మోసత్తులో పడిపోయి అది డబ్బు కాసించింది. మనిషి ప్రేమను ఆశించలేదు కానీ డబ్బు కాసించింది. తీసుకెళ్ళి దీనికి బలం చెప్తే కత్తిరించేసింది. సంసోని పట్టించింది. కళ్ళు రెండు తోడేశారు. తిరగలిస్తున్నాడు. ఆడ పెన్షన్లాగా తిరగలేసాడు. గాజాగిపోయి అక్కడి నుంచి తీసుకెళ్లి గుడి కింద బలైపోయాడు. ఎంత జీవితం అంతా సంసోని జీవితం పాడు చేసుకున్నాడు. బలవంతుడే, ఆత్మాభిషేకల్ని వాడి, కానీ దేవుని మాట వెళ్ళలేదు, తల్లిదండ్రుల మాట వెళ్ళలేదు. అందుకే అంటాడు, తల్లి తండ్రి మాట విన్నవాడిని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు వచ్చి ఆ గుడ్లను ఆ కళ్ళు జ్ఞాపియాలి. అందుకే ఈనాడు చాలా మంది తల్లిదండ్రులు అంటే నీకు జన్మించిన తల్లిదండ్రులు ఉన్నారు. రెండవ తల్లిదండ్రులు అంటే మిమ్మల్ని ఆత్మీయంగా వాక్యం చెప్పి మీ కొరకు ప్రార్థన చేసి మిమ్మల్ని బలపరిచేవాడు ఆత్మీయ తల్లి తండ్రి. కనుక వాళ్ళు మాట విన్నారు. జన్మించిన తల్లిదండ్రుల మాట వినాలి, ఆత్మీయ తల్లిదండ్రుల మాట కూడా వినాలి. వినకుండా యవనస్తులారు నీ సొంత నిర్ణయాలు తీసుకుని ఉంటే ఏమైపోయిన సంవత్సరం జీవితం చెప్పండి, జీవితం పతనం అయిపోయింది. నిన్ను నూరేళ్ళు బతకాల్సిన యవనస్తుడు యవన కాలంలోనే చనిపోయాడు. ఈనాడు కూడా చాలా మంది తల్లిదండ్రుల మాట వినకుండా, పెద్దల మాట వినకుండా, నా చూపే నాది నానే అని నన్ను ఎవరు మోసం చేయరు, నన్ను బాగా చూసుకుంటారని చెప్పి వెళ్ళి ఎంతో మంది మోసపోయి ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది చచ్చిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవన కాలంలో నీ జీవితాన్ని యేసే సమర్పిస్తే దావీదులాగా దేవుడిని ఆశ్రయిస్తాడు. కానీ నీ సొంత నిర్ణయం తీసుకుంటే సంవత్సరంలాగా మన జీవితం ఏమైపోయి చెప్పండి, పతనం అయిపోతుంది. ఎవరి కాలంలో పతనం అయిపోయాడు. తల్లిదండ్రులకు దుఃఖం తెచ్చిపెట్టాడు. అతను చనిపోయాడు తల్లిదండ్రుల దుఃఖంతో కుమిలి కుమిలి ఏడుస్తూ వాళ్ళ జీవితం అంతా గడిపారు. కారణం ఏంటంటే సొంత నిర్ణయాలు మనకొద్దు. హల్లెలూయా. సొంత ఆలోచన మనకొద్దు. మన ఇష్టం కాదు, కానీ మనం తల్లిదండ్రుల ఇష్టం ప్రకారంగా దేవుని ఇష్టం నడవాలి. 40 సంవత్సరాలు ఉన్నాడంటే ఇస్సాకు. ఎన్ని సంవత్సరాలు పెళ్లి కాకుండా ఎన్నాళ్ళు ఉన్నాడు? 40 సంవత్సరాలు ఉన్నాడు ఇస్సాకు. 40 సంవత్సరాలు ఉన్న తర్వాత అప్పుడు తండ్రి అన్నాడు, అయ్యా ఎలజారు నా కుమారుడికి పెళ్లి చేయి, తీసుకురా మంచి పిల్లలు అన్నాడు. అయ్యా మరి మనం ఉన్న ఊర్లో ఉండగా మంచి పిల్లలు, ఈ ఊర్లో ఉన్న పిల్లలు నా కుమారుడు, నా స్వదేశానికి నా వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఒక పిల్లని తీసుకొచ్చి నా కుమారుడికి పెళ్లి చేయమని చెప్పాడు. అలాగేనయ్యా మరి రాకపోతే ఆ పిల్ల ఏమన్నా రాకపోతే అంటే అన్నాడు అబ్రహాం, నన్ను పిలిచిన దేవుడు నాకు అన్యాయము వెళ్ళు, ఆ కార్యం దేవుడు సఫలపరుస్తాను. ఆ ఎలియాజరు వెళ్ళి ఒంటిలో ఆయన కూడా ఆ నాహోరు పట్టణం వెళ్ళి అక్కడ ఏంటంటే ప్రార్థన చేశాడు. ఇక్కడ అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి మాట ఇస్సాకు పొలంలోకి వెళ్ళి ధ్యానిస్తున్నాడు. రెబెక్కమ్మ తల్లి ఒంటి మీద తీసుకొచ్చాడు. తండ్రి మాట విన్నాడు, పనివారు మాట విన్నాడు. పెద్దలు నిర్ణయించిన పెళ్లి ఇస్సాకు చేసుకున్నాడు. పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకున్నాడు కనుక ఇస్సాకు రెబెక్కమ్మని దేవుడు వేలగల తల్లిగా వేలగల తండ్రిగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అలాంటిగా ఈనాడు పెళ్లి చేసుకోవాలి. తల్లిదండ్రులు మాట వింటలేదు, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రేమించి పెళ్లి ఏ రకాలుగా జీవిస్తున్నారు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇస్సాకు ఆస్వాదించబడ్డాడు, ఇక్కడ సంవత్సరం జీవితం పతనం అయిపోయింది. అందుకని యవనస్తుల్లో సొంత నిర్ణయం కాదు, కానీ ఎట్లుండాలంటే మనము దేవుని వాక్యాన్ని బట్టి మన ఆలోచన మన తలంపు దేవునికి అప్పగించాలి. ప్రభువా నా పట్ల నీ చిత్తము, నీ చిత్తమే నా పట్ల జరగాలి, నీ సంకల్పం నా పట్ల జరగాలి అని మనం ఆయన దగ్గర అడిగితే ఆయన మనకి మార్గము చూపిస్తాయి. ఆ యవన బిడ్డ నడుతుంది కనుక ఆ బిడ్డ నేను మేల్చేయని ఆయన సంతోషపడతారు. హల్లెలూయా. అక్కడే ఒక వ్యక్తిని చూడండి, అక్కడ ఒక వ్యక్తి ఉంది చూడండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 15-18 చూడండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17-18 ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు. 2:15 మొద్దుకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అబీహాయేలు కుమార్తెకు ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు శ్రీలంకాయు రాజు యొక్క షండుడైన చూడండి, నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ హల్లెలూయా. ఎవరు నిర్ణయించారు?
ఏగే షణ్ణుడు. షణ్ణుడు అంటే అర్థం ఏంటంటే నా పంచు. షణ్ణుడు వాళ్ళ ప్యాన్లు ఏగా. హల్లెలూయా. షణ్ణుడు ఆయన ఏగే. ఆయన రాజు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు వంతు ఎవరు వంతు? రాజు దగ్గరికి వెళ్ళే వంతు ఎస్తేరుకి వచ్చింది. ఎస్తేరు పేరు అదస్త. అసలు మొట్టమొదటి పేరు ఏంటంటే అదస్త. తర్వాత రెండో పేరు ఆమెకి ఎస్తేరు. ఎస్తేరు అనగా స్టార్, నక్షత్రం అన్నమాట. స్టార్ అన్నమాట. స్టార్ అంటే ఏంటంటే ఆమె పేద పిల్ల, తల్లి లేదు తండ్రి లేదు, కానీ పినతండ్రి అంటే అన్నయ్య పెంచాడు. అన్నయ్య ఒక కూతురులాగా పెంచాడు ముద్దుకే. అల్లోయ్య. ఇప్పుడు ఎస్తేరు వంతు వచ్చినప్పుడు అందరూ కూడా అంట రాజుకి వెళ్ళినప్పుడు అందరూ వాళ్ళ ఇష్టానుసరంగా వస్త్రం ధరించలేదంట. వాళ్ళ ఇష్టానుసరంగా 107 స్థానాల్లో ఉన్న సౌందర్యవంతులందరూ కూడా ఏగే మాటలేదంట. వాళ్ళ ఇష్టానుసరంగా వాళ్ళు డ్రెస్సులు వేసుకుని వాళ్ళు కాసుని పెట్టుకోలేరంట. ఇదంతా చూడు. ఇప్పుడు ఆడపిల్లకి అయితే రంగులు అందులో అందం వేస్తాను మీరు మేకప్ కాదు ఇది అంటారు కదా, పెట్టారు కదా యూట్యూబర్ అందానికి అంత సౌందర్యం చేయటానికి కదా. అట్ట చేసేవాడు అనమాట. ఎవరు? ఏకే గారు. అలా చేసి పంపించేవాడు. కానీ ఆయన చేసిన వాళ్ళకి నచ్చలేదంట. ఎవరికి? ఆ దేశం చిన్నదా కన్నికలకి ఆ ఏకే చేసిన నచ్చదంట. అందుకని ఇప్పుడు ఎస్తేరు వంతు వచ్చినప్పుడు రాజు దగ్గర ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఏం చేయాలంట, ఇప్పుడు ఏకే ఏమి నిర్ణయించాడు, ఏ బట్టలు నిర్ణయించాడో అదే బట్టలు ధరించుకుందంట. అర్థమవుతుంది నీకు? ఆయన ఏ బట్టలు ధరించాడో అవి పాత వస్త్రాలు కానీ, అవి ఎట్టాటి అన్నా కానీ, అవి మడతలు పడి వస్త్రాలు కానీ, ఏమన్నా కానీ ఆయన అట్లా ధరించాడో ఆ ధరించినట్టుగానే ఇష్టపడినట్టు కానీ నాకు అది వద్దు అయ్యా, నాకు ఇది పెట్టు, లేకపోతే అది పెట్టు, ఆచరణ కట్టు, లేకపోతే అక్కడ అన్ని కట్టండి అడగదు. ఏగా నిర్ణయించిన ప్రకారంగా ఆయన కట్టాడు. ఆ కట్టు, ఆ నడవడి, ఆ ప్రవర్తన బట్టి ఇప్పుడు ఎవరికైనా రాజు దగ్గరికి ఎదురు రాజు ఏంటంట, రాజు అంట ఎస్తేరు చూడగానే అబ్బా అంటే దయపుట్టిందంట. ఆ వస్త్రాలు ధరిస్తే ఆ వస్త్రధారణ ఉంది. ఆ వస్త్రధారణ రాజుకు నచ్చిదని సంగతి తెలుసు అంటే ఏగేకి తెలుసు. అల్లోయ, నీ ఇష్టమైన కట్టుకున్నది రాజు నచ్చదు. రాజుకు ఏ విధంగా కడితే నచ్చిందనే విషయము ఏగేకి తెలుసు అన్నమాట. అల్లోయ. అందుకే ఏగే రాజు నచ్చినట్టుగా ఆమె వస్త్రధారణ కట్టించాడు, ధరించేసి. అల్లోయ. అప్పుడు ఆమె అడిగితే రాజుకి వెళ్ళినప్పుడు ఆ 120 మంది స్థానంలో ఉన్న ఏ వ్యక్తి మీద దయగలదంట, ఏ వ్యక్తి మీద ప్రేమ పడలేదంట. కానీ కూర్చొని కనుక ఏ వ్యక్తికి పెద్దలు కూర్చోవలసి తప్పలేదు, కూర్చోండి, నేను ఇందా చెప్పాను. హల్లోయ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుకు నచ్చిన విధంగా కట్టాడు కనుక ఆమె ఆశ్చర్యపడి రాజు ఆశ్చర్యపోయి దయ పుట్టాను. ఆమె మీద దయ దాక్షిణ్యం కలిగిందంట. ఏమే నాకు రాణిగా నా భార్యగా చేసుకుంటున్నా అని చెప్పి ఆమెకి రాజదండం చూపించాడు. రాజుగారిని తీసి ఆమె తల మీద ఆమెను వస్తికి బదులు రాణిగా. చూడండి ఈయన ధనితని చూడండి. ఈనాడు ఇస్తేలాగా మీరు కూడా ఉండాలంటే ఏది నిర్ణయిస్తామో ఆ నిర్ణయాన్ని బట్టి నడుచుకో. ఏ విధంగా నువ్వు పెద్దోళ్ళు ఏ విధంగా బట్టలు కొని పెడతారో అయ్యే చూసుకోవాలి. నాకు ఆ బట్టలు నచ్చలేదు, నాకు ఈ బట్టలే కావాలి, నాకు ఆ చీర నచ్చలేదు అనేవాళ్ళు లేరంటారా? నాకు అవి నచ్చలేదు అనేవాళ్ళు లేరంటారా? ఏమా ఉన్నారు లేరు కుర్రాళ్ళు? ఉన్నారు చాలా మంది. మనకు నచ్చినట్టు కాదు, పెద్దలు నచ్చినట్టుగా తీసుకుని కట్టుకుంటే పెద్దల ఆశ్రదం ఉంటుంది, పెద్దల దీవెన కూడా మనకి ఉంటుంది. అందుకే ఆమె మహారాణి అయింది. ఈ మహాబలగిన వ్యక్తి ఏమైపోయి చెప్పండి, సొంత నిర్ణయం తీసుకుని జీవితాన్ని పాడు చేసుకున్నారు. అందుకే మనము యవనస్తున్నారు. అందుకే మీరందరికీ కూడా వాక్యం ద్వారా శుద్ధీకరించబడటం వరకు నేను ఈరోజు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. అతని జీవితం పతనం అయిపోయింది, ఈమె జీవితము ఆశీర్వదించబడి 107 స్థానాలకి రాజుగా ఉన్న రాజుకి రాణిగా మార్చబడింది. అందుకే భక్తులు పాడతాడు, నీ ప్రియుడు యేసురాజు కోరెను నీ అందం, అతి త్వరలో రానయ్యన్నాడు ఏది నీ సౌందర్యం, అతి త్వరలో రానయ్యన్నాడు ఏది నీ సౌందర్యం. వధువా సంగవధువా వినుమా సిద్ధపడుమా, వధువా సంగవధువా
సిద్ధపడుమా వినుమా సిద్ధపడుమా వినుమా సిద్ధపడుమా యేసురాజు కోరెను నీ అందం అతి త్వరలో రానయ్యున్నాడు ఏది నీ సౌందర్యం ఆనాటి వాస్తి రాజాజ్ఞ మీరి నేరస్తురాలాయెను ఆత్మీయమైన ఎస్తేరు రూపం ఆదుకు ప్రియమాయెను ఆనాటి వాస్తి రాజాజ్ఞ మీరి నేరస్తురాలాయెను ఆత్మీయమైన ఎస్తేరు రూపం ఆదుకు ప్రియమాయెను యోగ్యమైన నీ జీవితమును వరునికి కనపరుచుము యోగ్యమైన నీ జీవితమును వరునికి కనపరుచుము సుగంధ పరిమళ సువాసనలతో ప్రియుడేసుని చేరుము సుగంధ పరిమళ సువాసనలతో ప్రియుడేసుని చేరుము వధువా సంగవధువా వినుమా సిద్ధపడుమా వధువా సంగవధువా వినుమా సిద్ధపడుమా వినుమా సిద్ధపడుమా వినుమా సిద్ధపడుమా నీ ప్రియుడు యేసురాజు కోరెను నీ అందం అతి త్వరలో రానయ్యున్నాడు ఏది నీ సౌందర్యం. ఆనాడు వస్తీ బదులు రాజాకి మిరింది వస్తీ నిరస్తరైపోయింది వదిలిపెట్టేశాడు. ఎస్తేరు రూపము రాజు ప్రియంగా మారిపోయింది. ఆమె ప్రియంగా ఆమె వివాహము చేసుకున్నాడు. మన ప్రియులు రాబోతున్నాడు. ఆయన మన్నడుతుంది ఏది నీ సౌందర్యం అంటారు. సౌందర్యం అంటే చెప్పండి. సౌందర్యం అంటే ఎర్రగా బుర్రగా ఎత్తుగా లేకపోతే లావుగా లేకపోతే ఉండటం కాదు సౌందర్యం. సౌందర్యం శరీర సంబంధంగా సౌందర్యం ఉంది చాలా మందికి ఉంది. కానీ ఆ సౌందర్యం కంటే ఆత్మీయ సౌందర్యము ఆయనకి ఇష్టమైంది. అందుకే 30 అధ్యాయం 30 వచ్చినట్టు అన్నమాట. చూడండి సామెతల గ్రంథం 30 అధ్యాయం 30 వచ్చింది. చూడండి అందము మోసకరము సౌందర్యం వ్యర్థం. భయభక్తులు కలిగిన స్త్రీ ఏమిటంటే అదే ఆయనకి కావాల్సిన సౌందర్యం. నీ క్రియల్లో సౌందర్యం, నీ మాటల్లో సౌందర్యం, నీ ప్రవర్తనలో సౌందర్యం నువ్వు కలిగి ఉంటే రేపు ఆ ప్రియుడైన యేసు ప్రభువు త్వరగా రాబోతున్నారు. ఆ రాకడ దినాల్లో మనం అందరం ఎత్తబడి గుంపులుంటానికి మన సౌందర్యం చూస్తాడు. అంతేగాని ఆత్మీయ సౌందర్యం చూస్తాడు కానీ శరీర సంబంధమైన సౌందర్యాన్ని ఆయన చూడడు. అది గుర్తుపెట్టుకోండి. శరీర సంబంధమైన సౌందర్యం కాదు కానీ ఆత్మ సౌందర్యం కావాలి. ఇప్పుడు శరీర సౌందర్యం కోసం ఇలా చెప్పిన బ్యూటీ పార్క్ వెళ్తున్నారు. ఎంత దానికి వెళ్తే సౌందర్యం చేసినందుకు ఎంత ఉంది? వేల ఖర్చు అవుతుంది. అది ఎన్ని రోజులు ఉంది చెప్పండి. వేలు ఖర్చు పెట్టి ఎన్ని రోజులు ఉంది? అది నెల తెచ్చుకోవాలి. ఆ ఎప్పటి కొట్టేస్తారు. చూడండి నెల తెచ్చుకోవాలి. ఎన్ని వేలు అవుతాయో చూడండి. అన్ని వేలు బట్టి నీ శరీరం సౌందర్యం చేసుకుంటావు. దానివల్ల నీకు వచ్చే ఫలితం ఏంటి? ఈ శరీరం కోరిక తీర్చుకోవడం తప్ప ఇంకేం లేదు. దానివల్ల పాపం వచ్చేదో మరణం. కనుక అందుకే అంటాడు దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణం కలిగి అంటాడు. అందుకని మనము ఈ కడబద్దినాలతో యవనస్తులారా నేను ఒక్క మాట ఇచ్చాను. ఇంకా యవన కాలం విచారం ఏంటి? మొండితనం ఉంది. యవనస్తులు ఏముంది? మొండితనం ఉంది. మూడవది తొందరగా లొంగిపోతారు. ఈ విషయాలు చెప్పాలంటే టైం చాలు. కనుక ప్రభు చిత్తం అయితే మరోసారి నేర్చుకుంటాం. హల్లెలూయా. ఈరోజు చెప్పింది ఏంటంటే నీ సొంత నిర్ణయం కాదు కానీ దేవుని చిత్తాన్ని బట్టి మనము నడుచుకోవాలి. దేవుని అడగాలి నా చిత్తమే, నా పట్లని చిత్తం ఏంటంటే నా నిర్ణయం కాదు నీ నిర్ణయం నాకు కావాలని మనం అడగాలి. అందుకే అంటారు కదా మీ తలంపులు వంటివి నా తలంపులు, మీ ఆలోచనలు వంటి ఆలోచనలు. మరి ఎవరి తలంపులు కావాలి మనకి? ఎవరి ఆలోచన కావాలంటే ఏసై తలంపులు ఏసై ఆలోచన మనం కలిగి ఉన్నామనుకో ఆయన మనం ఉన్నతమైన శిఖరాల్లో నిలబెట్టును కాక. ఉన్నతమైన స్థితిలో దేవుడు ఇస్తాడు. ఉన్నతమైన స్థితిలో ఆస్తులు ఇస్తాడు.
గొప్ప ఘనత వచ్చింది. ఇస్తే రాదు ఘనత వచ్చింది రాలేదా? ఆ పేద పిల్ల ఏగే మాట ఏగి ఏ వస్త్రం ధరించాడు, ఏ వస్తువు ఆమె పెట్టాడు, అదే వస్తువుతో సంతోషం వెళ్ళింది. ఆ వస్తువు తెల్లమంటే ఆమె రాజుకి భార్య అయింది, దేశానికి రాణి అయింది, తన ప్రజలందరినీ రక్షించుకుంది, యోధా జాతిని అందరూ రక్షించుకోండి. అలాగే నీవు కూడా ఎస్తేర్లా దైవజనుడు ఏగి చెప్పినట్టు, ఏ గనగా సేవకుడు అంటాం. చెప్పండి, ఏ గనగా సేవకుడు. సేవకుడు మాట మీరు కొట్టింది, ఆ సేవకుడు చెప్పినట్టుగా మీరు కూడా నడుచుకుంది. దేవుడు నీళ్ళు కూడా ఎస్తేర్లాగా ఆశ్రదిస్తాడు. రెండవది, ఎస్తేర్ తన వాళ్ళని రక్షించుకుందో నీ వాళ్ళను కూడా రక్షించుకుందు కాక. అప్పుడు నీ కుటుంబంలో నెమ్మది, శాంతి, ఆనందం, సమాధానం ప్రభు ఇచ్చును కాక. అతి గొప్ప దీవున ఆ పరలోక నీటి కొరకు నీ నిర్ణయంతో ఉంటావో దేవుని నిర్ణయంతో ఉంటావో ఈ రాత్రి నీకు నీవే జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకున్నాను. అందుకే యవనస్తులు దేని చేత శుద్ధీకరించబడతారంటే వాక్యము చేతనే కదా. నీ బ్రతుకు శుద్ధీకరించబడాలి. నీ ప్రవర్తన, నీ నడవడి, నీ క్రియ, నీ చూపు, నీ మాట, నీ వైపంతా కూడా శుద్ధీకరించబడాలి. అలా శుద్ధీకరించబడితే దేవుడు నేను ఇస్తేలాగా ఆశ్రదిస్తాడు. వాక్యం హృదయంలో ఉంచుకో, పాపాన్ని హృదయంలో ఉంచుకోమా. పాప తలపులు ఊరికి వచ్చేస్తాయి, పాప ఆలోచనలు అనుకోపం వచ్చేస్తాయి, మన అనుకోవాల్సిన అయ్యే వచ్చేస్తాయి. కనుక ఆ పాప తలంపులు, పాప ఆలోచన ఏసయ్యా, ఆ తలంపులు ఆలోచన ఆలోకి వస్తాయి. వాటిని ఏసయ్యా నువ్వు కాల్చేపోతావు. అవి కాకుండా నీ ఆలోచన, నీ తలంపులు నాకు దయచేసుకోవడం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా అయ్యా సంసోను ఎవరికాలు తన జీవితాన్ని పతనం చేస్తున్నాడు. అయ్యా నాదురు చేయబడిన వాడు, ప్రతిష్ఠించబడిన వాడు, అయ్యా మీ అభిషేకం కలిగిన వాడు, మీ బలం పొందిన వాడు ప్రభా. అయ్యా అటువంటి మహాబలాచుడు ఆయన తల్లి మాట అనుకుంటా, తండ్రి మాట అనుకుంటా, సొంత నిర్ణయం తీసుకుని ఎవరికాలు తన జీవితాన్ని పాటు చేసుకున్నాడు. పతనమైపోయాడు ప్రభా. నా స్థితి అట్లా ఉండబడదాను. నా తల్లిదండ్రులు మాట్లాడతానయ్యా, నా ఆత్మీయ తల్లిదండ్రులు మాట్లాడతానయ్యా. ఈ వాక్యాన్ని బట్టి నేను కూడా నా బ్రతుకులు శుద్ధీకరించుకుంటానయ్యా. ఇస్తే నిజంగా పేద పిల్లలైనా, పేదరాలైనా, ఒక బానిసగా వచ్చిన ఆ దేశానికి బానిసలు వచ్చిన యూదులు, ఆ బానిసకు వచ్చిన బిడ్డలు ఆయన ఏగే వస్తువులోకి వెళ్ళిపోయింది. ఆ ధైర్యం ఏం చెప్పాడు అదే చేసిందయ్యా. ఆ ధైర్యం ఏ విధంగా స్నానం చేయించాడు అదే స్నానం చేసిందయ్యా. 6 మాసాల గోపరసంతో, 6 మాసాల సుగంధ పరిమళ తైలముతో ఆమె స్నానం చేసింది ప్రభా. అందరూ చేశారయ్యా, ఆమె చేసింది. కానీ అందరూ ఆయన తండ్రి రాజుకి ఇష్టం లేదు. కానీ ఏగేం చెప్పినట్టు చేయమట్టి ఆమె రాణయింది ప్రభా. అయ్యా నేను కూడా నా దైవజనుడు మాట్లాడతానయ్యా, నా సేవకులు మాట్లాడతానయ్యా. నాయన ఈ మాట చొప్పున నడుచుకుంటానయ్యా. నన్ను ఇస్తేలాగా దీవించయ్యా, నా కుటుంబాన్ని ఇస్తేలాగా దీవించయ్యా, ఇస్తేలాగా ఆశీర్వదించయ్యా. ఇస్తేలాగా నా కుటుంబం రాణిగా ఉండాలి, కానీ దరిద్రలాగా ఉండబడదయ్యా. ఒకప్పుడు నేను దరిద్రాలని, కానీ ఇప్పుడు నిన్ను నమ్ముకున్నా కనుక నన్ను దరిద్రలాగా ఉంచొద్దయ్యా, రాణిగా ఉంచయ్యా, రాజుగా ఉంచయ్యా. నీవు రాబోతున్నావయ్యా మా ఆత్మీయ సౌందర్యం కోసం. త్వరగా పెళ్లి కుమారుడుగా నువ్వు రాబోతున్నావు, వరుడుగా రాబోతున్నావు. వధువుగా మేము సిద్ధపడి ఉండాలయ్యా. అటు బ్రహ్మాను దయచే ప్రభు, అటు ఆశ్రమాను దయచే ప్రభు. అందరు కూడా నోరు తెరిచి 1 నిమిషం ప్రార్థన చేయండి. అందరు కూడా 1 నిమిషం ప్రార్థన చేయండి. ఈ వాక్యం మీకు అర్థమైతే ఎవరిస్తున్నారా?